నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. సో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అని ముద్దు ముద్దు మాటలతోటి మనందరికీ పాటలు, డ్యాన్సులు ఈ సోషల్ మీడియాలో బాగా ఈ మధ్య వైరల్ అవుతున్న బుడ్డి సెలబ్రిటీ ఇప్పుడు నాతో ఉన్నాడు. సో అసలు ఈ పాటలు అనేవి ఎవరు నేర్పించారు, అసలు ఇంత బుడ్డిగా స్కూల్కి వెళ్తున్న టైంలో ఆ పాటలు, డ్యాన్సులు ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? మంచిగున్నావా? నేను ఎట్లున్నా? మంచిగున్నానా? సో నువ్వు ఈ రై రై రారా పాటతో ఇంత ఫేమస్ అయినావు, తెలుసా నీకు? తెలుసా? ఎవరు చెప్పారు నీకు నువ్వు ఇంత ఫేమస్ అయినావు అని? ఎవరు చెప్పారు? మీ డాడీ చెప్పారా? నాకు ఒక్కసారి ఆ పాట వినిపిస్తావా? రై రై రారా పాట పాడు. అట్టే లేని తీరై రారా ఆ వెరుగ్గా వట్టిసుకో ఎలా నిన్నటిలాగే రేపున్నదంటే డాన్స్ చేయవా? డాన్స్ కూడా చేయాలి, డాన్స్ కూడా చెయ్యి. నువ్వు అట్లా కామ్గా ఉంటే ఎట్లా మరి? వీడియోలో డాన్స్ నీకు పాట పాడమని ఎవరు చెప్తారు నీకు? నేనే నేర్చుకుంటా. మీ డాడీ చెప్పరా? అవునా? ఆహా. అంటే నీకు ఈ సాంగ్ ఎక్కడ చూసినావు నువ్వు, ఈ రైరే రారా పాట? ఫోన్లో చూసినావా? రామ్ చరణ్ గారిది ఫోన్లో చూసి ఆ పాట పాడినావా? ఎట్లా నేర్చుకుంటావు? ఎట్లా అంటే ఇట్లా ఇన్నిసార్లు నేర్చుకుంటావా? 5 times నేర్చుకుంటావా? 6 times నేర్చుకుంటావా? అప్పుడప్పుడుదే ఒక్కసారి విని నేర్చేసుకొని పాడేస్తావు? అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడు? మధ్యాహ్నం, పొద్దున, సాయంత్రం అట్లా. రామ్ చరణ్ వీడియో చూసుకుంటూ నేర్చుకుంటూ రాత్రి వీడియో చేస్తావా? పొద్దున్నే చేస్తావా? మరి నీకు స్కూల్కి వెళ్తావు కదా, నీకు టైం ఎట్లా దొరుకుతుంది నువ్వు వీడియోస్ చేయడానికి? సాయంత్రం వచ్చి చేస్తా. పొద్దునంతా స్కూలు, సాయంత్రం వీడియోసా? ఓకే. నువ్వు ఏ క్లాస్? ఫస్ట్ క్లాసా? నీ ఏజ్? 6. అమ్మా, 6 yearsకి నువ్వు ఇన్ని వీడియోస్ చేస్తున్నావా? నీకు ఫస్ట్ వీడియో చేయాలని ఎవరు చెప్పారు? నేనే అది చేసుకున్నా. ఫోన్ తీసుకొని నువ్వే ఫస్ట్ నువ్వు చేసిన వీడియో ఏంటి అసలు? జుప్పు ఏంటది? జుప్పు పాడు. ఏంది బస్సు సంగతి అదిరిపోది సంక్రాంతి జుప్పు 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 జుప్పు. అంతేనా? నువ్వు చాలా పెద్దగా పాడినావు కదా. ఏంది బస్సు సంగతి అదిరిపోది సంక్రాంతి జుప్పు 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 జుప్పు. నువ్వు చిరంజీవి పాట పాడావు, చిరంజీవి గారిది, మళ్ళీ రామ్ చరణ్ గారి పాట పాడావు కదా. నువ్వు రామ్ చరణ్ వాళ్ళకి మెగా ఫ్యామిలీకి ఫ్యానా? వాళ్ళంటే ఇష్టమా నీకు? రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు? ప్రభాస్ ఇష్టమా? ప్రభాస్ ఒక పాట పాడతావా నా కోసం? ఏం పాట? చెప్పు. గల్లీలో 6 ఎవడైనా కొడతారు, కానీ స్టేడియంలో కొట్టేవానికి ఒక రేంజ్ ఉంటుంది. కానీ ప్రభాస్ ఇంత క్యూట్గా చెప్పాడు కదా. ప్రభాస్ కోపంతో చెప్తాడు, నువ్వు కూడా అట్లా కోపంగా చెప్పు. గల్లీలో 6 ఎవడైనా కొడతారు, కానీ స్టేడియంలో కొట్టేవానికి ఒక రేంజ్ ఉంటుంది. అట్లా చెప్పాలి. నువ్వు ఇప్పుడు వీడియోస్ చేస్తుంటే మీ టీచర్స్ ఏమంటారు? ఏ వీడియోస్ చేయొద్దు అట్లా అని అంటారు ఏమన్నా? ఏమన్నారా? బాగా చేస్తాను అంటాడు. అవునా? నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? తెలుగు టీచరా? పేరేం పేరు? తెలుగు టీచర్ పేరు తెలీదు. చూసింది అనుకో కొడుతుంది మళ్ళీ నిన్ను. నాకు పేరు తెలియదు. పేరు తెలియదు. కొత్తగా వచ్చిందా? అంటే ఎందుకు ఇష్టం నీకు తెలుగు టీచర్? మంచిగా చెప్తుంది, కొట్టదా? నువ్వు హోంవర్క్ చేయకపోయినా ఏమనదా? ఎందుకు ఇష్టం నీకు తెలుగు టీచర్? తెలుగు మ్యాథ్స్ టీచరా? నీకు పేరు తెలుసా? మ్యాథ్స్ టీచర్ పేరు తెలుసా? మర్చిపోయినా. అన్నీ మర్చిపోతున్నావు. ఇప్పుడు నువ్వు రై రై రారా పాట పాడినప్పుడు మరి రామ్ చరణ్ గారిని కలిసినావా? కలిసాను, కానీ ఎక్కువ మంది జనాలు ఉండడం వల్ల దగ్గరికి పోలేదా? నీకు కలవాలనిపించిందా రామ్ చరణ్ గారిని? ఏమని చెప్తావు రామ్ చరణ్ గారు కలిస్తే? 2 songs 1 dialogue. 2 songs పాడి ఒక 1 dialogue చెప్తావా రామ్ చరణ్ గారికి? ఏం పాట పాడతావు 2 songs? చిక్రీ వచ్చా నీకు? మరి చిక్రీ నువ్వు ఎప్పుడు పాడలేదే, పాడినావా? ఏది ఇప్పుడు పాడు నాకు ఒకసారి. చంద్రులో బుక్క జాడిందే బీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైదక్క నేనందాలో లెక్క
ఈ నిషాలో తిక్క నేను గుండెల్లో పక్క నేంత ఓ చికిరి 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 పడతా 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 వెనక్కే పడతా అంతే. నీకు మీనింగ్ తెలుసా పాటది? చికిరి చికిరి అంటే తెలీదా? నీకు అర్థం తెలియకుండానే నువ్వు అంత నేర్చేసుకుంటావు. ఓకే. నాకు నిన్న నేను ఈరోజు ఇంటర్వ్యూ అని అంటే 1 వీక్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని నాకు నిన్న తెలిసింది. అయితే నాకు రామ్ చరణ్ గారు అడిగారనమాట, ఏమని 1 వీక్ దగ్గరికి వెళ్తున్నావా నన్ను తీసుకురా అని. మరి తీసుకురమ్మని చెప్పారు రామ్ చరణ్ గారు. మరి వెళ్దామా రామ్ చరణ్ గారి దగ్గరికి? వెళ్దామా? ఏమని చెప్తావు రామ్ చరణ్కి? మీరంటే ఇష్టం అంటావా లేకపోతే ఏమంటావు? లేదు మీరు ఇష్టం లేదు, ప్రభాస్ గారు అంటే ఇష్టం అంటావా? 2 పాటలు పాడి మళ్ళీ ఒక డైలాగ్ చెప్తా. 2 పాటలు పాడి మళ్ళీ ఒక డైలాగ్ చెప్తావా? అది అప్పుడు చెప్పలే కాబట్టి. అప్పుడు చెప్పలేదు కాబట్టి. మరి పెద్ద మూవీ చూసావా నువ్వు? చూసావా? ఎట్లుంది? మంచిగా ఉందా? మరి చెప్పు రామ్ చరణ్ గారికి మీ సినిమా బాగుందని. మీ సినిమా బాగుంది. నువ్వు ఇక్కడ చెప్పాలి. మీ సినిమా బాగుంది రామ్ చరణ్ సార్. మరి ప్రభాస్ గారిని కూడా కలుద్దామా మనం? ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారిని ప్రభాస్ గారిని కలుద్దాం. మరి ప్రభాస్ గారికి ఏం చెప్తావు నువ్వు? 2 డైలాగ్స్ చెప్తా. 2 డైలాగ్స్ చెప్తావా? ఆయన ఏమిస్తారంటే నీకు ఒక సాంగ్ పాడి నీకు కూడా వినిపిస్తారు ఆయన. నీకు మీ మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? ఇద్దరు. నిన్నెవరు కొడతారు? మమ్మీ కొడుతుందా? ఎందుకు కొడుతుంది? నువ్వు అల్లరి చేస్తేనే కొడుతుంది కదా. మరి ఇద్దరు కొడతారు. నువ్వు అల్లరి చేస్తే కొడతారు కదా. అల్లరి చేస్తావా? చేస్తావా? ఏం చేస్తావు? ఫోన్లో ఫుల్ సేపు గేమ్ ఆడతా. చాలాసేపు గేమ్ ఆడతావా? మరి అట్లా ఆడొద్దు కదా గేమ్. తప్పు కదా. అసలు హోంవర్క్ చేస్తావా నువ్వు? నైట్ చేస్తావా? హోంవర్క్ నీ అంతా నువ్వే చేస్తావా? నిన్ను బతిలాడాలా? నువ్వే చేస్తావా? మంచిగా. నువ్వు టాపరా స్కూల్లో? కాదు. ఎంత వస్తాయి మార్క్స్? ఎంత వస్తాయి? 25/25. అబద్ధం. నిజంగా అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఈ వ్లాగ్ చేసుకుంటే నీకు 25 వస్తుందా? వస్తుందా? ఏ సబ్జెక్ట్లో ఎక్కువ వస్తుంది నీకు 25కి 25? మ్యాథ్స్లో, తెలుగులో, ఇంకా ఈవీఎస్లో కూడా వస్తుంది. దేంట్లో? ఈవీఎస్. ఓకే. నువ్వు ఫస్ట్ క్లాస్ కదా. మరి నువ్వు పొద్దున పూట స్కూల్కి వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్స్ నిన్ను కలుస్తూ ఉంటారు కదా, ఏమంటారు? నువ్వు ఇట్లా వైరల్ అయినావు కదా సాంగ్ వీడియోస్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో, నీ ఫ్రెండ్స్ ఏమంటారు? నేను ఫుల్ మంచిగా ఉన్నాయంట. మంచిగా ఉందంటారా? ఎవరు నీ ఫ్రెండ్స్? ఎవరెవరు? బాయ్స్ అందరు నీ ఫ్రెండ్సా? మరి నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరు వాళ్ళు? ఈశాన్ తేజ్, వెంకట్ పవన్, ఎమ్మన్ విత్ అశ్విన్. ఎవరు? ఈశాన్ తేజ్, వెంకట్ పవన్, ఎమ్మన్ విత్ అశ్విన్. 4. ఓకే. మరి నువ్వు గర్ల్స్తో మాట్లాడవా? ఎందుకు గర్ల్స్తో ఎందుకు గర్ల్స్ అంటే సిగ్గుపడుతున్నావు ఎందుకు నువ్వు? గర్ల్స్తో మాట్లాడవా? మాట్లాడాలి గర్ల్స్తో. ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? ఎవరైనా మంచి అమ్మాయి మాట్లాడుతుందా? మంచిగా మాట్లాడుతుందా నీతోటి? ఎవ్వరు మాట్లాడరా? నేను మాట్లాడరా? మరి నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, నేను గర్ల్నే కదా, నాతో కూడా మాట్లాడవా? మాట్లాడతా. మరి నేను గర్ల్ని కదా. చెప్పు. వాళ్ళతో మాట్లాడవు, గర్ల్స్తో ఎవరితో మాట్లాడవు అసలు? నీ ఫేవరెట్ లంచ్ బాక్స్ ఏం పెడుతుంది మమ్మీ నీకు? నాకు ఇష్టమైంది పప్పును కాకరకాయ పోపన్నం. అవునా? ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ తర్వాత అవి పెడతా. నువ్వు ఏం తిన్నావు? మార్నింగ్ ఏం తిన్నావు? మార్నింగ్ ఫ్రూట్స్ తిన్నావా? సరే, నువ్వు మామూలుగా ఎవ్రీడే మార్నింగ్ లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏం చేస్తావు నాకు చెప్తావా? రోజు ఏం చేస్తావు చెప్పు నాకు. మార్నింగ్ నుండి నైట్ వరకు నువ్వు అసలు ఏం చేస్తావు? ఆడుకుంటా. చెప్పు నాకు. మార్నింగ్ నుండి లేచిన వెంటనే నువ్వు ఏం చేస్తావు? డాడీ ఫోన్ తీసుకొని ఆడుకుంటా. లేవగానే? డాడీ ఫోన్ తీసుకొని లేవగానే ఆడుకుంటావా? అందుకే కొడుతుంది మీ అమ్మ. మరి స్కూల్కి ఎప్పుడు రెడీ అవుతావు నువ్వు? బ్లాగ్స్ ఎప్పుడు చేస్తావు? స్కూల్కి నేను 8కి లేస్తా. ఓకే. తర్వాత డాడీ బ్రష్ చేసి పిస్తాడు. తర్వాత స్నానం చేసిన తర్వాత రెడీ అవుతా.
రెడీ అయిన తర్వాత స్కూల్కి పోతా. ఓకే, తర్వాత పోయినాక సాయంత్రం వచ్చి ఎందుకు లేట్ వచ్చినావు అంట ఎవరిని అంటావు? డాడీ. అంటే ఎక్కడ మీ స్కూల్కి వస్తాడా పిక్ చేసుకోవడానికి? లేట్ వస్తాడా డాడీ? అప్పటి వరకు స్కూల్లో ఏం చేస్తావు మరి నువ్వు? ఏడుస్తా. ఉమ్? హోంవర్క్ రాస్తా, లేట్ అయిందనుక ఏడుస్తా. ఏడుస్తావా? ఎట్లా ఏడుస్తావు? ఇట్లా ఇట్లా పెట్టుకొని ఏడుస్తావా? రోజు రోజు మీ డాడీ లేట్ వస్తాడా? అప్పుడప్పుడు అప్పుడు నువ్వు కోపం వస్తే ఏమంటావు మీ డాడీని? స్కూల్కి పోనంట. ఆహా, నువ్వు ఇప్పుడు స్కూల్లోనే ఉన్నావు, లేట్ వచ్చిండు డాడీ, అప్పుడు కోపం వస్తే నువ్వు ఏమంటావు మీ డాడీని? ఎందుకు లేట్కి వచ్చినావు అంటావా? అంటావా? ఎట్లా అంటావు? ఎందుకు లేట్కి వచ్చినావు, నేను రేపు స్కూల్ డుమ్మా. అజ్జో. అప్పుడు సరే, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయినాక ఇంకేం చేస్తావు? మీ డాడీ తీసుకెళ్ళి ఇంట్లో నిన్ను పడేస్తాడు ఇంట్లో. అప్పుడు నువ్వు ఇంట్లో ఏం చేస్తావు? ఇంట్లో అది డ్రెస్ ఇప్పి అది పైనకి పోయి సైకిల్ ఆడుకుంటా. సైకిల్ ఆడుకుంటావా? మరి నీకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నారా? ఉన్నాడు. ఎవరెవరు ఉన్నారు? మా అక్కయ్య అన్న, ఒక చిన్న అక్కయ్య, ఒక పెద్ద అక్కయ్య. కొడతారా నేను? కొడతారు. ఎప్పుడు ఫోన్ ఆడతావు నువ్వు అని అంటారా? నేను కొడితే వాళ్ళు కొడతారు. అట్లా కొట్టొద్దు కదా, తప్పు. అక్క ఏది చెప్తే అది వినాలి. వింటావా? వినవు నువ్వు, ఊరికే ఫోన్లో గేమ్సే గేమ్స్. నీకు ఈరోజు ఏం చెప్పి తీసుకొచ్చారు ఇంటర్వ్యూకి? మంచి మాట్లాడాలని చెప్పారా? మరి మాట్లాడు. నువ్వు పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నావు? పోలీస్. పోలీసా? ఎందుకు పోలీస్ అవ్వాలనుకుంటున్నావు? అందరిని పట్టుకోవచ్చు, అట్లనే గన్స్ ఉంటాయి. గన్స్ అంటే ఇష్టమా? ఆహా, ఎవరిని పట్టుకుంటావు నువ్వు పోలీస్ అవుతే? దొంగలు. దొంగలనా? అంటే ఏం చేస్తే పట్టుకుంటావు దొంగలు? ఇంట్లోకి వచ్చి ఎవరు నన్ను ఎత్తుకుపోతారు వాళ్ళు? దొంగతనం చేయరా? దొంగతనం చేస్తే పట్టేసుకుంటావు వాళ్ళని, అందుకని పోలీస్ అవుతావు. నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? నువ్వు ఇవన్నీ వీడియోస్ చేస్తూ ఉంటావు కదా, డాన్స్ పాటలు పాడుతూ ఉంటావు. యాక్టింగ్ చేయడం అంటే ఇష్టమా? సినిమాల్లో ఇష్టమా? చేస్తావా సినిమాల్లో ఛాన్స్ వస్తే? ఇప్పుడు ప్రభాస్ గారు కానీ ఎవరైనా పిలిస్తే? ఆల్రెడీ చెప్పిల్లు ఒక డాక్టర్ సాయిరతన్ సార్ అని. ఎవరు? డాక్టర్ సాయిరతన్ సార్. ఆహా, చెప్పారా నీకు? ఆఫర్ వచ్చింది, మూవీ ఆఫర్ అయితే నీకు? ఆహా, ఏం చేస్తున్నావు దాంట్లో సినిమాలో? ఏమో ఇంకా ఏం చెప్పలేదు, సినిమా పేరు అవి ఏం చెప్పలేదా? అయ్యో, నీకేం చేయాలని ఉంది? ఎట్లా యాక్టింగ్ చేయాలని ఉంది? మంచిగా యాక్ట్ చేయాలని. మంచిగా యాక్ట్ చేయాలని ఉందా? ఎవరి పక్కన యాక్ట్ చేయాలని? ఏ హీరో పక్కన యాక్ట్ చేయాలని ఉంది? ప్రభాస్. ఇంకో హీరో చెప్పు. ఇంకో హీరో నీకు తెలిసిన హీరోల పేరు చెప్పు. ప్రభాస్, అల్లు అర్జున్, వెంకీ, రామ్ చరణ్, మహేష్ బాబు, చిరంజీవి, అంతే అంతే అంతే. హీరోయిన్స్ నువ్వు గర్ల్స్తో మాట్లాడవు కదా? తెలియదు ఒక పేరు కూడా. ఏ అబద్ధం చెప్తున్నావు మన్వీక్, నువ్వు గర్ల్స్, నువ్వు హీరోయిన్లను చూస్తావు. నువ్వు ప్రభాస్ సినిమాలో హీరోయిన్స్ని చూడవా? ఇప్పుడు బాహుబలిలో అనుష్క ఉంది, అనుష్కని చూడవా నువ్వు? నేను బాహుబలి చూడలే, కొంచెం చూసిన. నీకు ప్రభాస్ ఇష్టం కదా, నువ్వు బాహుబలి చూడలేదా? అన్ని సినిమాలు చూసినా కానీ బాహుబలి 1, 2 చూడలే మొత్తం. ఇప్పుడు ఈ వీడియో ఈ ఇంటర్వ్యూ ప్రభాస్ చూసిండు అనుకో, ఫీల్ అవుతాడు. ఎందుకు చూడలే నువ్వు? నీకు ఎందుకు టైం కుదరలేదు బాహుబలి చూడడానికి? అప్పుడే నాకు నిద్ర వచ్చేస్తాయి. అప్పుడే నిద్ర వచ్చిందా? బాహుబలి చూస్తుంటే నిద్ర వచ్చింది. డాడీ నా బాహుబలి పెట్టకుండా నా వీడియోస్ పెట్టి చూస్తారు, అందుకని నాకు చూసి నిద్ర వస్తే పండుకుంటావు. మరి ఎట్లా ప్లాన్ చేద్దాం? బాహుబలి ఎప్పుడు చూద్దాం? టైం దొరికినప్పుడు చూస్తావా? నీకు టైం ఉండదు బేసిక్గా నీకు. ఇప్పుడు నువ్వు ఒక వీడియో చేసే ముందు ప్రాక్టీస్ చేస్తావా? చేస్తా. ఇప్పుడు జుప్పు అంటావు కదా, ప్రాక్టీస్ చేస్తావా? అంటే నువ్వు రికార్డ్ చేయక ముందు, మొబైల్ తీయక ముందు ప్రాక్టీస్ చేస్తావా? ఫస్ట్ ప్రాక్టీస్ చేసి వీడియో చేస్తావా? ఎట్లా చేస్తావు? ప్రాక్టీస్ చేసి చేస్తా. ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు నువ్వు? డాన్స్ ఇట్లా అంటే మిర్రర్లో చూసుకుంటావా, అద్దంలో చూసుకుంటావా? అవునుగా చేసుకుంటా. ఎట్లా? అద్దం లేకుండా. అంటే నాకు చెప్పు, ఎట్లా చేస్తావు నువ్వు? అరే రారా అని ఇట్లా
నేనే చూసుకుంటా. చూసుకొని ఇట్లా చూసి ఇట్లా ఇట్లా అంట. ఇప్పుడు ఆ స్టెప్స్ నువ్వు ఎక్కడి నుండి చూసి నేర్చుకుంటావు? వీడియో చూస్తావు ఆ పాట నుంచి. ఇప్పుడు రై రై రారా సాంగ్ వీడియో చూసి రామ్ చరణ్ గారు ఏం చేస్తున్నారో అది నువ్వు ఇట్లా ప్రాక్టీస్ చేస్తావా? ఆహా, ప్రాక్టీస్ చేసి తర్వాత వీడియో ఆన్ చేసుకుంటావు. చేసుకొని అది చేస్తా. అప్పుడు చేస్తావు. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు సోషల్ మీడియాలో పెడతావు కదా, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్. నేను పెట్టే డాడీ పెడతాడు. డాడీ పెడతాడులే, డాడీ పెట్టేది. అయితే నువ్వు అప్పుడు వీడియోస్ చూసుకుంటావా నీవి? ఎంతమంది వ్యూస్ వచ్చాయి, ఎన్ని కమెంట్స్? చూడవా? నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు తెలుసా అసలు? నాకే తెలియదు. నీకు తెలియదు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? నీకు ఫ్యాన్స్ ఉన్నారు మన్విక్. డాడీ చెప్తారు ఏమని? నీకు ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది అవి ఇవి అని. అంటే ఏంటి ఫాలోవర్స్ అంటే? ఫాలోవర్స్ అంటే వ్యూస్. వ్యూస్ అంటే ఫాలోవర్స్ అంటే వ్యూస్ అంటే ఏమో మనకు తెలీదు. నువ్వు ఇట్లా వ్లాగ్ చేస్తావు కదా, హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్, నేను స్కూల్కి వెళ్తున్నాను, ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాను, స్కూల్లో టీచర్ ఏం చెప్తుందో నేను వచ్చి చెప్తాను మీకు అని అంటావు కదా, అదంతా ఎవరు చెప్తారు నీకు అలా మాట్లాడమని? డాడీ చెప్తాడా? ఆహా, మరి నువ్వు సొంతంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను అని అంటున్నావు. డ్యాన్స్ నీ సొంతంగా ప్రాక్టీస్ చేస్తావు? నా ఓన్గా వీడియోస్ నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే డాడీ చెప్తాడు. ఆహా, అంటే డ్యాన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటావు, ఈ వీడియోస్ చెప్పేది మాత్రం డాడీ చెప్తారు. ఆహా, ఓకే ఓకే, నైస్. ఇంకేంటి సంగతులు? ఈరోజు ఇంకా ఏం చేస్తున్నావు? ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమాలు చూస్తావా ఖాళీ టైంలో? మీకు ఫ్రీగా ఉన్నప్పుడు టైం ఏం సినిమాలు చూసినావు రీసెంట్గా? పెద్ది చూసినావా? ఇంకా ప్రభాస్ అయితే మనం మూవీస్ చూడం కదా. రాజాసాబ్ చూసినావా? ఇప్పుడు నువ్వు ఆ రైరారా పాట పాడినప్పుడు బుచ్చిబాబు గారిని కలిసినావా? బుచ్చిబాబు గారిని అందరినీ చూసిన, ఎవరిని కలవాలి. అందరినీ చూసావా? ఎవరిని కలవలేదా? బుచ్చిబాబు గారిని కలిసినావు కదా, మాట్లాడినావు కదా, మాట్లాడలేదా? అచ్చో, అవునా? సరే, ఏదైనా సెలబ్రిటీని కలిసావా ఇప్పటి వరకు? నువ్వే సెలబ్రిటీ. కలిసాను. ఎవరిని కలిసినావు? మంచి మనోజ్ గారిని కలిసినావా? ఏమన్నారైనా? నాకన్నా బాగా చెప్పావన్నాడు. ఏంటి డైలాగ్ అంటనా? డైలాగ్ను సాంగ్ ఒకటి. ఇంకేమన్నాడు? ఎక్కడ కలిసావు? ఎప్పుడు కలిసావు? ఎక్కడ కలిసావు? అప్పుడెప్పుడో హైదరాబాద్లో కలిసాను. ఓకే, నువ్వు ఎక్కడ ఉంటావు మరి? హన్మకొండల, కానీ మా ఊరు చేన్పాక. అయితే అక్కడ నుండి వచ్చావు? చేన్పాక నుంచి వెళ్ళాలి, హన్మకొండ నుంచి. హన్మకొండ నుండి వచ్చినావు. వస్తే అప్పుడు మంచి మనోజ్ గారిని కలిసినావు. ఫోటో దిగినావా? దిగాను. ఎట్లా మాట్లాడండి? మంచిగా మాట్లాడారా మనోజ్ గారు? మంచిగా మాట్లాడండి. ఓకే. ఏం తిట్టలేదా నిన్ను? తిట్టలేదా? ఎవరు తిడతారు నిన్ను మీ ఇంట్లో? మీ టీచర్ కానీ మీ మమ్మీ డాడీ కానీ ఎవరైనా తిడతారా? మమ్మల్ని డాడీ ఇద్దరు తిడతారు. ఎందుకు తిడతారు నిన్ను? అసలు ఎందుకు తిడతారు? అల్లరి చేస్తే. ఏం అల్లరి చేస్తావు? నువ్వు సైలెంట్గా ఉన్నావు కదా, సైలెంట్గా ఉన్నావు, ఎందుకు తిడతారు నిన్ను? నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎంత చక్కగా కూర్చున్నావు, మంచిగా బొమ్మలు అన్నీ వరుసగా పెట్టి ఆడుకుంటావా? నీకు అంత టైం ఉంటుందా? సరే, నీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఫాస్ట్గా చెప్పాలి. నీకు ఒక క్వశ్చన్స్ అడుగుతా, ఫాస్ట్గా చెప్పాలి, ఆలోచించకుండా. రెడీయా? రెడీయా చెప్పు. రెడీ. చాక్లెటా ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్. స్కూలా హాలిడేనా? హాలిడే. నీకు ఇష్టమైన ఇద్దరు హీరోయిన్స్ పేరు చెప్పు. చెప్పు ఫాస్ట్ చెప్పు, లేకపోతే నీకు గిఫ్ట్ రాదు. హీరోయిన్స్ అసలు ఎవరు తెలీదా నీకు? పేర్లు తెలియదు. సమంత, తమన్నా, కాజల్, రై రై రారా మన జాన్వీ కపూర్. తెలుసా? జాన్వీ కపూర్ బాగుంటుందా? సరే, ఓకే. బిర్యానీయా పిజ్జానా? బిర్యానీ. మమ్మీ డాడీ? ఇద్దరు. ఓన్లీ వన్. తొందరగా ఓన్లీ వన్. డాడీ. ఓకే. పాటనా లేదా డాన్సా?
పాట. పాటనా? ఓకే. పొద్దున లేవడం ఇష్టమా లేకపోతే నిద్రపోవడం ఇష్టమా? నిద్రపోవడం. ఓకే. ప్రభాసా నేనా? ప్రభాసా నేనా? నీకు నేనే గిఫ్ట్ ఇచ్చేది, ఆలోచించుకో మరి తొందరగా. ఇద్దరు. ఒక్కరే చెప్పాలి ఫాస్ట్గా, టైం లేదు. చెప్పు మనవి, ప్రభాసా నేనా? చెప్పు 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 చెప్పు. నేనే. చెప్పు, ప్రభాసా నేనా? అయ్యో ఇంత ఆలోచిస్తున్నావు, వచ్చి నీకు గిఫ్ట్ వద్దనుకుంటా. నేనే కదా నిన్ను ఇంటర్వ్యూ చేసేది. ప్రభాస్ ఏమని చేస్తున్నారా వచ్చి నేను ఇంటర్వ్యూ? మరి నా పేరు చెప్పు. నువ్వు. ఓకే. సో నీ వీడియోస్ అన్నీ చూసి నేను ఇంత పాపులర్ చేసి నిన్ను ముద్దుగా అందరు ఇష్టపడుతున్నారు కదా, మరి ఆడియన్స్కి ఏం చెప్తావు? లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. అని. నీ వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్స్, లవ్ యూ ఆల్, నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి అని చెప్పు. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. లవ్ యూ ఆల్. ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నావు చెప్పు. ఇంకా ఎవ్రీడే నేను ఏం చేస్తున్నానో చెప్తూ ఉంటాను మీకు. నేను ఎవ్రీడే ఏం చేస్తున్నానో చెప్తా ఉంటానా మీకు. నన్ను ఇలాగే చూస్తూ ఉండండి మీరు, సపోర్ట్ చేస్తూ. నన్ను ఇలానే చూడండి, సపోర్ట్ చేస్తూ. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే నీకు టైం ఉండదు మామూలుగా సినిమాలు చూడడానికి ఇవన్నీ, కానీ నువ్వు టైం తీసుకొని నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినావు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ చెప్పే, బాయ్ బాయ్ చెప్పే. బాయ్ బాయ్. సో ఇదన్నమాట మన ఈరోజు ఎపిసోడ్లో మన గెస్ట్. సో ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.